వర్ష ప్రేమ్ కోసం బయలుదేరిన ఇమ్మాన్యుయల్ కి దారిలో కార్తిక్ తగిలాడు. ఇంతకీ వాళ్ళ ప్రేమ్ ప్రయాణం ఎలా జరిగిందో చూసిద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేపు కార్తిక్ along with his team. చూసారండి ఎంత అందంగా ఉందో. ఈ అమ్మాయిని నేను ప్రేమించాను, ఆరాధించాను, ఇలా పెట్టుకొని హారతి కూడా ఇచ్చాను మేడం. కానీ హారతి మొత్తం నీ మొహానికి వచ్చినట్టుంది. అందుకే మేడం ఇలా అయిపోయింది. లేకపోతే రష్మి నేను సేమ్ కలర్. ఫోటోలో ఉన్న అమ్మాయి ఏదేమైతే ఈ అమ్మాయి నేను చాలా సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను మేడం. ఎప్పుడు దూరం నుంచి చూడటమే తప్ప దగ్గర నుంచి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఈ ఆఫీస్ లోనే పని చేస్తుందని తెలిసింది. ఎలాగైనా ఆ ఆఫీస్ లో జాయిన్ అవుతా, ఆ అమ్మాయికి లైన్ వేస్తా, నా అందంతో పిచ్చెక్కిస్తా. నీ అందం చూస్తే ఖచ్చితంగా పిచ్చోళ్ళు అవ్వాల్సిందే. అసిడిటీ ఉన్నవాడికి మంట, మాదే బెస్ట్ జంట. ఇంక నేనుంటా. హాయ్ మ్యామ్. హాయ్ రష్మి. హలో వర్ష. మ్యామ్ మీకు తెలియదు ఏముంది, ఈ రోజుల్లో అమ్మాయిలు బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే చాలా కష్టం. మా బాస్ దగ్గర చేయడానికి నాకు ఏ టెన్షన్ ఉండదు. ఇంత అందంగా ఉన్న కన్నెత్తి కూడా చూడడు. బాస్ గుడ్ మార్నింగ్. హాయ్ వర్ష, ఎప్పుడు వచ్చారు? మీ వెనకాలే తిరుగుతూ ఉన్నాను, మీరు అసలు నన్ను పట్టించుకునే ఓ లేదు. షిట్, నేను స్కిట్ చేసినా వర్క్ చేసినా ఎవరిని పట్టించుకో. నమ్మేశాం. నిన్న నువ్వు లీవ్ అడిగావు, నేను ఇవ్వనన్నాను, అయినా నువ్వు ఆఫీస్ ఎందుకు రాలేదు? అంటే మీరు లీవ్ ఇవ్వలేదని ఊరికెళ్ళి చెప్పొచ్చా? ఓకే వర్ష, మీ వర్క్ చేసుకోండి, కాఫీ తాగాలి. ప్యూన్ షిట్, ప్యూన్ తీసేశాను కదా, మర్చిపోయానే. బాస్ ప్యూన్ ఎందుకు తీసేశారు? వాడు అన్ని చూసి మన ఆఫీస్ లో ఫైల్స్ అవన్నీ చూసి వేరే కంపెనీ వాళ్ళకి డీలింగ్స్ ఇస్తున్నాడు. దానివల్ల మనం లాస్ అవుతున్నాం, అందుకే తీసి పాడేసా. తీసి పాడేశారా? Yes. మంచి పని చేశారు. ఓకే, మీరు వర్క్ చేసుకోండి. చూసారా మేడం, ఇగో ఇదే ఆఫీసు. కనపడితే ప్రాబ్లం, అంటే చూడకుండా ఉంటే నన్ను ఆఫీస్ లో జాయిన్ చేసుకుంటాడు. ఎక్కడ నుంచి కళ్ళు కనపడినట్టుగా యాక్టింగ్ చేస్తా, ఆ ఆఫీస్ లోకి వెళ్తా, ఆ అమ్మాయి నా అందరంతో అలా చేస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, కొద్దిగా అయితే కింద పడి చచ్చిపోయే వాళ్ళు. కళ్ళు లేవు, ఉద్యోగం లేదు, చచ్చిపోతే ఏమి, బతికితే ఏమి సార్ నేను? ఏంటి మీ కళ్ళు ఉద్యోగం లేదా? అవును సార్, మీ ఆఫీస్ లో ఏదన్నా జాబ్ ఇవ్వండి సార్. ఆఫీస్ నుండి నీకెలా తెలుసు? ఇంత పెద్ద మనసు ఉంది, ఇంత చిన్న ఆఫీస్ ఉండదా సార్ మీకు? ఓకే ఓకే, మీ ఆఫీస్ లో ఏదో ప్యూన్ జాబ్ ఉంటుంది, అది ఇవ్వండి సార్ నాకు. మా ఆఫీస్ లో ప్యూన్ జాబ్ ఖాళీగా ఉందా నీకెలా తెలుసు? ఫస్ట్ పడిపోతుంటే ప్యూన్ వచ్చి పట్టుకునేవాడు కదా సార్. యజమాని మీరు ఎందుకు వస్తారు, ప్యూన్ లేడు కదా, అందుకే మీరు వచ్చారు. ఎస్ ఉంది. అవును ఉంది సార్, అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీడు కనపడదు కాబట్టి ప్యూన్ జాబ్ ఇచ్చావు అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దా, నీకు ప్యూన్ జాబ్ ఇచ్చేస్తాను. అవునా సార్? ఇదే మన ఆఫీస్ వచ్చాయి. దిస్ ఈస్ అవర్ ఆఫీస్. ఆఫీస్ లో ఒక్కలే ఉంటారా సార్? ఒక్కరిని ఎందుకుంటాను, నా సెక్రటరీ కూడా ఉంటుంది. ఓహో, మరి పరిచయం చేయరా సార్ నాకు? ఎందుకు పరిచయం చేయను? ఆ, పరిచయం చేస్తాను. ఆవిడ గురించి చెప్పాలి. ఆవిడ ఒక్కతే 100 మందితో సమానం. ఆవిడ కొంచెం అందంగా కూడా ఉంటుంది. సూపర్ ఉంటుంది, కత్తిలా ఉంటుంది. నీకెలా తెలుసురా? ఏమో సార్, నాకు కనపడదు, మీరు పద్దాకలా అడగండి. సరే, పిలుస్తాను. మిస్ వర్ష, ఒకటి సార్, ప్యూన్ ఎవరు? మీరు. మరి నేను కదా పిలవాల్సింది, మీరు ఎలా పిలుస్తారు? ఏమే వర్ష? ఏయ్! ఏమండి వర్ష గారు, సార్ పిలుస్తున్నారు. వర్ష, హా, సార్. ఇతన్ని నేను కొత్తగా అపాయింట్ చేసిన ప్యూన్. హాయ్ అండి, బాగున్నారా? ఏయ్! ఎక్కడున్నారండి వర్ష గారు? మిస్టర్ ప్యూన్, ఆ. ఇవాటి నుంచి ఆఫీస్ లో నువ్వేం చేయాలి తెలుసా? నీకు నేను ఉద్యోగం ఇచ్చాను, కనీసం ఆ కృతజ్ఞత నీకు ఉండాలి. అయ్యో థ్యాంక్ యూ సార్, మీరు దేవుడు సార్. ఏయ్! మీ చేతులు కాదు. ప్యూన్, ఆఫీస్ లో చేయాల్సింది ఏంటంటే ఇక్కడి రైట్ సైడ్ లో 10 అడుగులు వేస్తే హాట్ గా రష్మి గారు ఉంటారు. లేదు, కాఫీ ఉంటుంది. కాఫీ ఓకే. ప్యూన్, అక్కడ నీ చైర్ ఉంటుంది. ఇక్కడ నుంచి 4 అడుగులు వెనకేసి చైర్ ఉంటే అక్కడ కూర్చో. 4 అడుగులు వెనక్కి ఎత్తే చైర్ ఉంటుంది అది. ఛాన్స్ దొరికితే ఛాన్స్ దొరికితే అంట, నువ్వు ఏదో పెద్ద ఇస్తాను. మేడం, మొత్తానికైతే ఆఫీస్కి వచ్చా. ఒక లవ్ లెటర్ రాసి ఇచ్చేసాం అనుకో, పడిపోద్ది. ఇంకెంత కాలం ఈ దూరం? నిన్ను చూస్తుంటే ఆగలేకపోతున్నా, నిన్ను చూడాలనిపిస్తూనే ఉంది. ఐ లవ్ యూ. లెటర్ ఏంటి? నువ్వు లేక నేను లేను, నా చూపు నీ మీదే, ఐ లవ్ యూ. ఈ లెటర్ ఎవరు రాశారు? వీడా? బొక్కడగడక అంత సీన్ లేదు వీడికి. మా బాసే. అమ్మ దొంగ, చిలిపి బాసు, అది ఇది అని చెప్పి. బాస్ ఎందుకు రాస్తాడు? అప్పుడప్పుడు ప్యూన్లు కూడా రాస్తా ఉంటారు, కొంచెం పట్టించుకోండి.
బాస్ ఏంటి ఈ లెటర్ లీవ్ లెటర్స్ రిజిగ్నేషన్ లెసన్ ఇక్కడ కుదరవు, అర్థమైందా? వెళ్ళి వర్క్ చూసుకోండి సీరియస్ గా. గో అండ్ సిట్ దేర్. అమ్మ దొంగ ఇప్పుడు కూడా బయటపడట్లేదు. ప్యూన్ ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడికి వెళ్ళాయా? ఏమో సార్ నాకు కనపడదు. అబ్బా ఆకలేస్తుంది. నా వర్షాకి ఆకలేస్తుందంట మేడం. ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇద్దాం. ఏమండి వర్ష అంటే మీరేనా? అవును. ఫుడ్ ఆర్డర్ చేశారు, ఇచ్చిపోదామని వచ్చా. ఎవరిచ్చారు? తెలియదు, ఆర్డర్ చేశారు అంతే. ఈ ఫుడ్ ఆకలేస్తుందని మావోడే చేశాడు. మా బాసే ఇది. అంటే అంటే చేశాడు మా భాష. ఇక్కడ పక్కన కూర్చున్నాడు ఏం చేయడు. అప్పుడప్పుడు చూస్తా ఉండి ఇటు కొంచెం కుర్చీ అటే వేసుకొని కూర్చున్నావు. ఇది మా బాసే తీసుకొచ్చాడు. బాస్ ఇది ఓ ఆర్డర్ చేసుకున్నారా? వెళ్ళి తినండి. దొంగ ఇప్పుడు కూడా బయటపడ్డేంటి? నన్ను ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాడు, ఎప్పుడు ఎత్తుకుంటాడు? నువ్వేంట్రా వెనక్కి తిరుగుతున్నావు? ఏమో మేడం నాకు కనపడదు. ఏంటి వీడు ఏదో డిఫరెంట్ గానే ఉన్నాడే. నేనేం చేసినా వాడికి కనెక్ట్ అవుతుంది. వాడికి కనెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇదిగో నిన్ను ప్రేమిస్తుంది నేనే, నీ పక్కనే ఉన్నాను, గుర్తుపట్టు. వర్ష గారు ఈ ఫైల్ అంతా అయిపోయింది కదా? అయిపోయింది. మీరు లంచ్ చేస్తారా? నిన్ను ప్రేమిస్తుంది నేనే, నీ పక్కనే ఉన్నాను, ఐ లవ్ యూ. నాదా మ్యూజిక్, నాదా మ్యూజిక్. అంటే ఆ లెటరు లెటర్ మీరు అంటే నేను నీకు నేను మీకు మరి నేను ఐ లవ్ యూ. ఒక్కసారిగా చెప్పింది 2 సార్లు చెప్పారు నీకు మ్యూజిక్ ఏమని. ఏందిరా అసలు నీ బాధ ఏంట్రా? మమ్మల్ని రొమాన్స్ చేసుకోనివా? చేసుకోండి మేడం, నాకు కనపడదు, నేను చూసి చూడలేను. బేబీ ఒక్కసారి నన్ను ఎత్తుకుంటావా? ఇప్పుడు అలాంటి ఏం లేవు. ఏముంది కార్తీక్, ఎత్తుకోవచ్చు కదా, పాపం మమ్మీ అడిగితే. మీరు రెచ్చగొడుతున్నారేంటండి? బాధ ఏంట్రా? ఎల్లు నువ్వు. మనం వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడదాం, ఓకేనా? కాన్ఫరెన్స్ హాల్ లోకి వెళ్తున్నాం, సీరియస్ మీటింగ్ ఉంది, బోర్డ్ మీటింగ్, ఓకేనా? నువ్వు ఇక్కడనే ఉండి చూసుకో, ఓకేనా? Serious ఇక్కడ మాట్లాడుకోవచ్చు కదా సార్. అది మా ఇష్టం. నీకేందయ్యా? నీకేంది మధ్యలో? బోర్డ్ మీటింగ్, ప్రొఫెషనల్ మీటింగ్, ప్లీజ్ స్టే అవుట్. మీరు మాట్లాడుకుందా? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా అండి. అసలు నీకు అర్థం కావట్లేదు. ఇల్లే అసలు నేనున్నప్పుడు ఒక్క సెగ్మెంట్ ఏరేటండి. ఎంత టీమ్ లీడర్ అయితే మాత్రం ఏంది అన్యాయం? నేనున్నప్పుడు ఒక్కటి బెటర్ అండి. ఎక్కడ కూర్చునేది ఒక్కటి బెటర్ నాకు, ఎక్కడ కూర్చునేది ఒక్కటి బెటర్ నాకు. నీకు కనిపించదు కదా? కనిపించదు మరి మరి అది చెయ్యొచ్చు కనపడకుండా చూడండి. ఎలా ఉంటుంది? కనపడుతుంది. నీకు కనిపించదు, నువ్వు కామ్ గా ఉండు. నీకు ఏం తెలియదు, ఏం జరుగుతుంది నీకెలా తెలుసు? అక్కడ ఏం జరుగుతుంది తెలుస్తుందా? 2 చేతులు ఇక్కడ ఏం లేదంటారేందండి మీరు? నాకు ఒక్క సెగ్మెంట్ పెట్టలేదు ఎప్పుడు ఇట్లాంటిది. పేరుకి లవరం పట్టుకొని ఒక ప్రోమో ఎందుకు? కార్తీక్ ఆ ఇమ్మాన్యుల్ బొక్కడగాళ్ళలో ఉంటాడు. నువ్వు ఎంత బాగుంటావు అసలు. ఇది రాయలా డైలాగ్. ఇది రాయని రాసుకుంటా, అప్పటికప్పుడే రాసుకుంటా. నీకోసం నేను ఏది తీసుకొస్తానో చూడు, ఓకేనా? ఏం తీసుకొస్తున్నా? తీసుకొస్తాను. ఆ బొగడగాన్ని మాత్రం మన టీమ్ లో తీసే బేబీ. ఏం చేస్తున్నారు ఇక్కడ? అదే టీ మిషన్ కదా, టీ వచ్చిద్దాం అని ఒక్కుతున్నాను సార్. మేము చాలా సీరియస్ మీటింగ్ లో ఉన్నాం. ఇట్ ఇస్ కాన్ఫిడెన్షియల్ మీటింగ్, ఎవరికి కూడా తెలియదు. కాన్ఫిడెన్స్ మీటింగ్ కాళ్ళ మీద కూర్చోబెట్టుకుని కాన్ఫిడెన్స్ మీటింగ్ లేదా? ఓవర్ యాక్షన్ చేయొద్దు, నీకు అర్థం కాదు, నీకు కనపడదు. నీకేంటి? కనపడదు సార్. అంతే కదా? ఆ. ఇక్కడనే కూర్చొని ఆఫీస్ చూసుకుంటూ ఉండు, కనపడకపోయినా. మంచి క్యారెక్టర్. ఎంతసేపు I'm వెయిట్ చేయాలి? coming, baby. బేబీ నీ కోసం నేను ఒకటి రాశాను. ఏంటి? ఇదేంటో చెప్పు. ఇది I-L-O-V-E-U. I love you. కే అంటే కార్తీక్, Yeah. వి అంటే వర్ష. Oh. ఏమైంది సార్? ఏంటి సార్ మీరు కూడా వాష్రూమ్ కి వచ్చారా? వాష్రూమ్ కాదురా. ఏమో సార్ నాకు కనపడదు. కనపడుతుంది. మరి ముందు చెప్పాలి కదా సార్ మీరు అది. బంగారం బేబీ వాడు బాగా డిస్టర్బ్ బాగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. వాడికి పని లేక డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడికి ఇప్పుడు పని కల్పిస్తా.
నీకు ఇవాళ పని ఇస్తున్నాను, ఈ 2000 నోట్ కార్డు ఇస్తున్నాను, ఒక్కొక్కటి లెక్క పెట్టు ఓకేనా? పని మాత్రమే చెయ్యి, కనబడపోయినా లెక్క పెట్టచ్చు. లెక్క పెట్టు, ఇప్పుడు వాడు పనిలో ఉన్నాడు కదా, మనం డిస్టర్బ్ చేయరు. బేబీ మనం ముద్దు పెట్టుకుందాం. ఒకటి కాదు 2 ముద్దులు కావాలి. 7 8 9 10 11 12 13 14 17 బేబీ ఆడు ఎంత డిస్టర్బ్ చేసినా ఈ రోజు నీకు నేను ముద్దు పెడతాను అంతే. అంతే, రెడీ. 36 35 39 40 కన్నా నిన్ను ఎలాగ డిస్టర్బ్ చేస్తాడు కానీ వాడు ఎన్ని లెక్క పడితే నేను అన్ని ముద్దులు పెడతా అంతేనా? అంతే. 0.00 0.000 మైనస్ 0.000 సున్నాకి విలువ ఉండదు, అది కొంచెం తెలుసుకోండి. ఏ ఊర్లో ఇలా చేస్తారా? ఏ ఆఫీస్ ఇలా చేసేది మరి నేను కూర్చోబెట్టుకోండి. ఇవన్నీ కాదు ఒకసారి సాంగ్ వేయండి. నిదురపోవడానికి దిండు నాకెందుకు, వడిని తల దిండు చేస్తుంటే బాగున్నది. సరే, ఇలాంటి వాళ్ళు మనం డిస్టర్బ్ చేస్తారు, తొందరగా పెళ్లి చేసుకుందాం. పెళ్లిలో నుండి చూస్తున్నావా? నీ కళ్ళు కనపడతాయి. కనపడితే ఇప్పుడు ఏంటంట వీడు మోసం చేశాడు బేబీ. బిర్యానీ ఇచ్చి లవ్ లెటర్ రాసి నా కోసం ఎంతో త్యాగం చేసి బొంగులే బిర్యానీ ఇచ్చింది, లవ్ లెటర్ రాసింది నేను, ఆయన కాదు. ఇలాంటి వాడిని వదిలేదే లేదు. నువ్వు చూసుకో ఈసారి. చూసుకోవడం కాదు, ఇలాంటి వదిలేద్దాం, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఏంట్రా పెళ్ళే. బేబీ ఒక్కసారికి 4 పిల్లలు. ఓకే, డన్. ఏంది ఒక ప్లాస్క్ లో 4 టీలు అన్నట్టు చెప్తున్నావు? మర్చిపోయాను, నీ పేరేంటి? ఇమానియలు. ఎందుకు? అరే పొద్దున మాకు పిల్లలు పుడితే ఆ పేరే పెట్టుకుందామని. నా ప్రేమ ఓడిపోలేదు మేడం, అందరు కలిసి ఓడగొట్టారు. రోజా గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? వాడి గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఎత్తుకుపోయినట్టు అసలు కుడితిలో పడ్డ ఎలకలా తదకలాడుతున్నాడు అసలు. నాకు ఎప్పుడైనా రాశారా ఈ సెగ్మెంట్? ఇక్కడ కూర్చోమని అంటాడు. కళ్ళు కనిపించినట్టు యాక్ట్ చేయటము అవన్నీ చాలా బాగున్నాయి. సో మీ ముగ్గురి కాంబినేషన్ హైలైట్, సూపర్. మనో గారు క్యారెక్టర్ బాగా డెవలప్ చేశాడు, ఎందుకంటే ప్రేమ కళ్ళు ఉండవు కదా. ఆ డైలాగ్ మీరు ఎంత మార్చినా కూడా ఆ టెంపో మారకుండా తీసుకెళ్ళారు, అది ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ.